రేవంత్ రెడ్డి ప్రధాని మోడీని టార్గెట్ చేస్తూ మాట్లాడారు. దీనిపైన స్పందించేందుకు మనతో బీజేపీ ఎంపీ రఘునందన్ రావు గారు ఉన్నారు. వారిని అడిగి మిత్రులు సో చెప్పండి, నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మోడీ ఈరోజు ట్రంప్కు లొంగిపోయారు, అమెరికాకు లొంగిపోయారు అని చెప్పేసి కామెంట్ చేశారు. సో పూర్తిగా ఇవన్నీ సత్యదూరమైనటువంటి మాటలు. భారతదేశ గౌరవాన్ని, భారత సైనికుల సామర్థ్యాన్ని 25 నిమిషాల్లోనే ప్రపంచానికి చూపించినటువంటి గొప్ప నాయకుడు నరేంద్ర మోడీ గారు. యుద్ధం అనేది చేసేటోనికి తెలుస్తుంది, బరువు అనేది మోసేటోనికి తెలుస్తుంది. తిరుపతికి పోతే కత్తెన్న మనది కావాలి, నెత్తెన్న మనది కావాలి. ఏది కాకుండా ముఖ్యమంత్రి గారు అట్లా మాట్లాడితే మనం దానికి చేయగలిగింది ఏం లేదు. యుద్ధం జరిగితే ఏం జరుగుతుంది, దాని కాన్సిక్వెన్సెస్ ఏంది, ప్రజలకు కలిగే లాభ నష్టాలు ఏంది, మన లక్ష్యం ఏంది అనే విషయం లోపల భారత ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారికి చాలా స్పష్టత ఉంది. భారత ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ దిశగానే నరేంద్ర మోడీ గారు ఈ దేశ సైన్యాన్ని నడిపిస్తారు. దమ్ము ధైర్యం ఉన్నోళ్ళు యుద్ధం చేస్తారు, మాట్లాడడం కాదని చెప్పేసి కూడా నేను కామెంట్ చేశాను. సో దమ్ము ధైర్యం లేకనే మరి కాంగ్రెస్ పార్టీ గతంలో నక్సలైట్లతో చర్చలు జరిపిందా? ఇప్పుడు చర్చలు జరుపుమని అడుగుతుందా? ఎందుకు అడుగుతున్నారన్నా? నక్సలైట్లతో చర్చలు జరుపుండ్రి, కగారు ఆపేయండ్రి అని అడుగుతున్నారు. ఎందుకు అడుగుతున్నారు? యుద్ధం చేయి. మరి యుద్ధం చేసింది కదా కాంగ్రెస్ గతంలో కూడా. అప్పుడు పిఓకేని ఎందుకు తీసుకురాలే? ఇందిరాగాంధీ మా గొప్ప నాయకురాలు, ఈ దేశానికి ఇది చేస్తుంది అది చేసింది అని చెప్తారు కదా. మరి అప్పుడు సుమారు 90,000 మంది సైనికులు కదా పట్టుబడ్డది. మరి ఆ రోజు పిఓకే మాకు ఇస్తేనే ఈ సైనికులను ఇస్తామనే కండిషన్ ఎందుకు పెట్టలేదు? దానికి కూడా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి కదా. దేశంలో 3-4 ఎలక్షన్స్లో కంటిన్యూస్గా గెలిపించినటువంటి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ కంటే రాహుల్ గాంధీ గొప్ప నాయకుడా? 3 జనరల్ ఎలక్షన్స్లో కంటిన్యూస్గా పార్టీని ఓడగొట్టి 3 ఎలక్షన్లో వచ్చిన సీట్లు ఎన్ని అంటే భారతీయ జనతా పార్టీకి ఈరోజు ఉన్న సీట్లు లేనటువంటి నాయకత్వంలో పిఓకే వస్తుందా? ప్రజలకి సంపూర్ణమైన విశ్వాసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం మీద ఉంది, భారతీయ జనతా పార్టీ మీద ఉంది. పిఓకే ఎప్పుడన్నా ఈ దేశంలో కలుస్తుంది అంటే అది భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమవుతుంది, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే సాధ్యమవుతుంది. వీర తిలకం దిద్ది పంపిస్తే ఈరోజు నరేంద్ర మోడీ పారిపోయి వచ్చారనేటువంటి కామెంట్ కూడా ఇవి పొలిటికల్గా మాట్లాడేటువంటి మాటలు తప్పితే దేశం అంతా ఏమనుకుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ప్రపంచం అంతా స్వాగతిస్తుంది, గుర్తిస్తుంది, గౌరవిస్తుంది. వేరే దేశాల అధ్యక్షులే సాష్టాంగంగా వారికి నమస్కారం చేసేంత గొప్పగా ఎదిగినటువంటి నాయకుడు నరేంద్ర మోడీ గారు. వారి వ్యక్తిత్వాన్ని గురించి మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే అది మీ గౌరవమైంది కాదనేది మాత్రం నేను ముఖ్యమంత్రి గారికి సలహా ఇవ్వదలుచుకున్నాను. ఎన్ని రాఫెల్ విమానాలు కూలిపోయాయో కూడా సమాధానం చెప్పాలని చెప్పలేదు. ఒక్క రఫేల్ కూడా కూలలేదు. పాత బొమ్మలు తీసుకొచ్చి, ఫేక్ వీడియోలు తీసుకొచ్చి భారత ప్రభుత్వాన్ని చేస్తూ ఉంటే ఖచ్చితంగా కేసులు పెడతామని చెప్పినాం, బొక్కలేస్తాం. అవి ఒక్క రఫేల్ కూడా ఊలలేదు. ఇటు ఆన్ రికార్డు అఫీషియల్గా చెప్పింది భారత సైన్యం చెప్పిందే నేను చెప్తా ఉన్నాను. ఏం సాధించారని ఈరోజు తిరంగా ర్యాలీలు చేస్తున్నారు బీజేపీ. సో భారత ప్రజలందరూ కూడా భారత సైన్యం వెంట ఉన్నారు. వారు చూపించినటువంటి ధైర్య సాహసాలు 25 నిమిషాల్లో 200 కిలోమీటర్ల లోపలికి కొట్టుకొని రావడం ధైర్యం కాదా అన్న? అంతకంటే గొప్ప ధైర్యం ఏం కావాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారో నాకు తెలియదు. ఒక బెటాలియన్కు నాయకత్వం వహిస్తా అంటే మేము రేవంత్ రెడ్డి గారిని స్వాగతిస్తాం, రాహుల్ గాంధీ గారిని స్వాగతిస్తాం. వాళ్ళకి నచ్చిన బెటాలియన్కి వాళ్ళకి నాయకత్వం ఇస్తాం, వాళ్ళకి నచ్చిన ఆయుధం ఇస్తాం. వాళ్ళు ఇంతకంటే గొప్పగా బార్డర్ మీద పోయి ఏం చేస్తారో చేయమన్నారు. వీ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్ అన్న. లేట్ ఎంట్రీస్ అని కొన్ని కొత్త నియామకాలు పెట్టినామన్న ఆర్మీలో కూడా. ఆ రకంగా కూడా ఒకవేళ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పిఓకే బోధమనంటే, రేపు కొత్త నాయకత్వంలో వారికి ఇవ్వమంటే ఇద్దాం, తప్పేం లేదు. ప్రయత్నం చేస్తుంటాం. పాకిస్తాన్ని ఇందిరాగాంధీ 2 ముక్కలు చేసింది, తన సత్తా ఏందో చూపెట్టింది. కానీ మోడీ మాత్రం పిఓకేని తీసుకురావడంలో విఫలమయ్యారు చెప్పండి. ఇది రాజకీయ దురుద్దేశంతో కూడినటువంటి మాటలు తప్ప వాస్తవాలు కావు. పాకిస్తాన్ ఈరోజు కూడా ఆల్మోస్ట్ 2 ముక్కలుగా అయిపోయేందుకు సిద్ధపడింది, అయిపోతుంది ఆల్మోస్ట్. కొంచెం వెనక కొంచెం ముందు. బలూచిస్తాన్ ఒక దేశంగా తనని ఆల్రెడీ ప్రకటించుకుంది. భారతదేశానికి యుఎన్ఓకి ఉత్తరం రాసిండ్రు, మాకు ఒక డిప్లొమాట్ని పెట్టుకోవడానికి అవకాశం ఇయ్యండ్రని. పాకిస్తాన్ జెండాలు తీసేసినారు, పెట్టదాకా పోయింది బలూచిస్తాన్ ఆర్మీ. ఇంత జరిగింది. అఫీషియల్గా దేశంగా డిక్లేర్ కాలేకపోవచ్చు, ఈ రోజు రేపు అవుతుండొచ్చు, ఇంకో నెలకు అవుతుండొచ్చు. బట్ బలూచిస్తాన్ విల్ బికమ్ ఏ సెపరేట్ కంట్రీ అనేది కళ్ళ ముంగట కనబడుతున్న వాస్తవం. దానికి మీరు నేను సాక్ష్యంగా నిలబడడం తప్పితే చేయాల్సింది ఏముంటుందన్న? నరేంద్ర మోడీ గారు పోయి పాకిస్తాన్ని ముక్కలు చేస్తా అని చెప్పలేదు, మనం యుద్ధం కోరుకోలేదు. మన దేశంలోకి వచ్చినటువంటి ఉగ్రవాదులకి సమాధానం చెప్పడానికి మనం చేసినాం తప్ప మనం ఎప్పుడు కూడా ఇంకొకరి విడగొట్టాలనో ఇంకొకరిని చేయాలని చేయలేదు. వాళ్ళ తప్పులకే వాళ్ళు అక్కడ ఫలితాన్ని అనుభవించబోతా ఉన్నారు. మోడీకి బీజేపీకి చేత కావడం లేదు, రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పేసి కూడా నిన్న ఒక అప్పీల్ చేశారు. సో అది ప్రజలను అడగాలి. రేవంత్ రెడ్డి గారు మీరు ఏఐసీసీ అధ్యక్ష పదవి తీసుకొని ఖర్గే గారిని పక్కకు జరిపి మా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయమని మొత్తం దేశమంతా తిరిగి అడుగుండ్రి. ప్రజలు ఓట్లేస్తే అవుతారు అన్న. 3 జనరల్ ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ పార్టీ 3 అంకెల సంఖ్యకు చేరకలేనంత దుస్థితిలో ఉంది. అదే రాహుల్ గాంధీ గారి నాయకత్వం లోపల. మేమేమైనా వద్దంటున్నామా? పోటీ చేసేటప్పుడు ఈక్వల్ ప్లాట్ఫామ్స్ ఇస్తున్నాం కదన్న, తిరుగుతున్నారు కదా, భారత్ జోడో యాత్ర తిరిగిండ్రు కదా. అయితే కూడా మీకు 100 సీట్లు రాలేదు కదన్న. ఎందుకు ఇంత తాపత్రయం? ఎందుకు? రేవంత్ రెడ్డి గారు కోరుకున్నట్టు రేవంత్ రెడ్డి గారు తిరిగినా, రాహుల్ గాంధీ గారు తిరుగుతామన్నా మేము భద్రత కల్పిస్తాం, తిరుగుమని చెప్తాం, ప్రజాక్షేత్రంలోకి రమ్మని అడుగుతాం, ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు అడుగుదాం. ప్రజలు ఎవరికి ఓట్లు వేస్తే వాళ్ళు. మేము బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, మెజార్టీని మీరు గౌరవించుండ్రి.
ప్రజల కొరకు ప్రజల చేత ప్రజలే ఎన్నుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మీరు బలపరచాలి కాబట్టి మౌనంగా ఉండడమే మంచిది. ఓకే, ఇది రఘునందన్ రావు గారు చెప్తున్నటువంటి ఈ విషయం. ఏదైతే రఫేల్ కూడా కూలదని చెప్పేసి వారు చెప్తున్నారు. ప్రజల్లోకి వెళ్ళి రాహుల్ గాంధీని ప్రధాని చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కోరితే బాగుంటుందన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ఈ యొక్క రాజకీయాలు చేయడం అనేది సరికాదని చెప్పేసి కూడా ఆయన అంటున్నారు. కెమెరామెన్ రాకేష్తో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.